నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పెడతపోలూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ శ్రేణుల ఇళ్లపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. గ్రామంలోని 10 ఇళ్లలో చొరబడి వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. ఇళ్లలోని ఫర్నిచర్, వాహనాలు, టీవీ, ఫ్రిజ్, బైకులు ధ్వంసం చేశారు. 10 మంది టీడీపీ శ్రేణులకు తీవ్ర గాయాలు కాగా నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పెడతపోలూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ శ్రేణుల ఇళ్లపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. గ్రామంలోని 10 ఇళ్లలో చొరబడి వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. ఇళ్లలోని ఫర్నిచర్, వాహనాలు, టీవీ, ఫ్రిజ్, బైకులు ధ్వంసం చేశారు. 10 మంది టీడీపీ శ్రేణులకు తీవ్ర గాయాలు కాగా నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, అసలు ఇటు టీడీపీ వైసీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ జరగడానికి కారణం ఏంటి? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే ఈ రోజు ఉదయము అత్యంత భీతికి కొలిపోయేటటువంటి ఘటన 10 నివాసాల్లోకి తెల్లవారుజామున ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు శ్రేణుల మధ్య జరిగినటువంటి ఈ యొక్క ఘర్షణ గత కొద్ది రోజులుగా ఆ గ్రామంలో ఈ యొక్క పార్టీల మధ్య కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. ఏదైతే ప్రధానంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ 2 నెలలుగా కూడా జైల్లో ఉండడం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆయన ఉండడము, ఇరు వర్గాల మధ్య అయితే మాత్రం కొంత ఈ పార్టీల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం అయితే మాత్రం ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల ఇళ్లపైకి అయితే మాత్రం వెళ్లారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పూర్తిగా కూడా ఫర్నిచర్ కానీ, టీవీలు, ఫ్రిడ్జ్లు మొత్తం కూడా వాహనాలన్నీ ధ్వంసం చేశారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ 10 మందిని 2 అంబులెన్సుల్లో నెల్లూరు ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలకైతే తరలించారు. అయితే మాత్రం కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా మనకు తెలిసిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఘటన అయితే మాత్రం అత్యంత దురదృష్ట ఘటనగా దాన్ని భావించారు. పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఫర్దర్ గా అక్కడ ఏమీ ఇబ్బందులు జరగకుండా కూడా పోలీస్ పికెటింగ్ కూడా గ్రామంలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆ గ్రామంలో కొంత శాంతి భద్రతలు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే దాడి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందుబాటులో లేకుండా పారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారి కోసం పోలీసులు కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం ఏదైతే పిడతపోలూరు పంచాయతీ చట్ట కింద వడ్డిపాలెంలో అయితే ప్రస్తుతం పరిస్థితి మాత్రం కొంత కుదుట పడిందని చెప్పాలి. అయితే మాత్రం ఇది నివురు గప్ప నిప్పులా ఉంది. ఎప్పుడైనా సరే ప్రతిదాడి జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం కొంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ మరొక విషయం గమనించాలి. గత కొద్ది రోజులుగా ఆ గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు పోలీసులు కొంత చొరవ తీసుకుని బాగుండేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. అయితే దీంట్లో కొంత పోలీసుల యొక్క నిర్లక్ష్యం ఉందా లేదనేది కొంత పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు పోలీసులు ఆ గ్రామాన్ని మాత్రం పూర్తిగా కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అక్కడ ముందస్తుగా కూడా భద్రతా చర్యలు చేపట్టారు. పోలీస్ పికెటింగ్ నేపథ్యంలో అయితే ముందు ఇంకా ప్రత్యర్థి దాడులు జరగకుండా మరొక దాడి జరగకుండా అయితే మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే నెలకొన్నాయి కొంచెం ప్రస్తుతం కట్టుబడిపాలెంలో. శాలిని, చరిదశలో మెయిన్ గా ఈ 10 ఇళ్లనే ఎందుకు టార్గెట్ చేశారు వైసీపీ శ్రేణులు? అయితే ఈ ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి కూడా కొంత ఆ గ్రామాల్లో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందని చెప్పాలి. అయితే ఎప్పటి నుంచో కూడా ఏదైతే ఈ పార్టీల మధ్య వచ్చినటువంటి వివాదాలు వీళ్ళు వ్యక్తిగతంగా వివాదాలుగా తీసుకోవడము, పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో అధికార పార్టీపై అయితే మాత్రం కొంత గుర్రుగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇది ఈ ఘటన అంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఘటనగా దీన్ని అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. పూర్తిగా ఇది పార్టీల మధ్య వైషమ్యాలే ఈ టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ వర్గాల దాడిగా దీన్ని భావిస్తున్నట్టు పరిస్థితి ఉంది. చాలని. రైట్, థ్యాంక్ యూ చరిత్.